పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డానన్న ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆత్మ ఫలము ఫలిస్తున్నారా? చివరికి దేవుడు తానే నీలో ఉన్నదానికి కారణం ఏంటంటే నీ స్వభావాన్ని, నీ బుద్ధిని మారుస్తానికి, నీ మనస్తత్వాన్ని మారుస్తానికి ఫలించే వరకు మనం ఉండాలి. ఇప్పుడు సవాల్ ఏంటంటే, ఎందరో ఆలయానికి వచ్చిపోతున్నాం, యేసునందు విశ్వాసం ఉంచుతున్నాం, ఇందుకొరకు అనేది పరీక్ష. వై డూ యూ బిలీవ్ జీసస్? ఇందుకొరకు యేసయ్యని నమ్మారు. మీకు మీరు యథార్థంగా ఆన్సర్ ఇచ్చుకోండి. ఇందుకొరకు యేసయ్యని నమ్మారు. వై డూ యూ బిలీవ్ జీసస్? నన్ను స్వస్థపరుస్తాడని నమ్మావా? ఆయన స్వస్థపరచడం నేను చెప్తున్నా. ఆయన యెహోవా రాఫా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ రోజు స్వస్థపరచాడు, ఈ రోజు స్వస్థపరుస్తాడు, రేపు స్వస్థపరుస్తాడు. కానీ ఇందుకొరకు నమ్మేమో. స్వస్థత ఒక కారణంగా వచ్చేవేమో. ఇప్పుడు యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించాను అంటున్నావు. ఇందుకొరకు కేవలం స్వస్థతను బట్టేనా? కేవలం విడుదలను బట్టేనా? కేవలం జయాన్ని బట్టేనా? వై డూ యూ బిలీవ్ ఇన్ జీసస్? ఇందుకొరకు. ఈరోజు ఎంతమందికి దేవుడు అంటే ప్రేమ ఉంది? మరలా ఈ ప్రశ్న ఆల్మోస్ట్ ఎవ్రీ వారం వేస్తాను. డూ యూ లవ్ జీసస్? యేసయ్యని ప్రేమిస్తున్నావా? ఏది నీ ప్రేమ? ప్రేమ ఎప్పుడు పరీక్షలో తెలుస్తుంది. ప్రేమ ఉందన్నప్పుడు నిజంగా ఆ పోరాట సమయంలో తెలుస్తుంది ప్రేమ ఉందా లేదా అని. అందరూ నేను ప్రేమిస్తా అంటారు, కానీ అవసరంతో చూడండి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, శోధనలను జయించగలుగుతున్నావా? శోధనలు జయించగలుగుతున్నావు అంటే ఇట్స్ బికాస్ యూ లవ్ గాడ్. దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి శోధనలు ఎదిరి జయించగలుగుతున్నావు.